దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాలము దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ప్రభు మనకి సహాయం చేశారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకునింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి నాయన. ఈ 15వ అధ్యాయంలో, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మీరు నీ దాసుడు లోకా గారి ద్వారా రాసిన ఈ లేఖనాలు ఉన్న సత్యాలు మాకు బయలుపరిచి ఈరోజు ఆయన మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచుమని, మీరే మీ బిడ్డలతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులరా, లోకా ఈ సువార్తను రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు ఎటండి సుంకరులు, తర్వాత పాపులు, సుంకరులు పాపులు యేసు ప్రభు వారి యొక్క బోధ వినడానికి వచ్చేవారట. సుంకరులు పాపులు అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు జీవిస్తున్న దినాల్లో వారికి విలువ లేదు. సుంకరులకి పాపులకి. సుంకరులు అంటే సుంకము వసూలు చేసేవారు. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు వసూలు చేయడం, అన్యాయంగా వాళ్ళు సుంకం అంటే పన్ను, అన్యాయమైన పన్నులు వసూలు చేసేవారు. అందువలన యూదులు వాళ్ళని పాపులుగా, అంటే అంటరాని వారి కింద లేదా విలువ లేని వారిగా, గౌరవం లేని వారిగా సుంకరులను చూస్తూ ఉండేవారు. అలాగే పాపులు అనగా లోకంలో అన్యజనులు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరినీ కూడా మరి ఆనాటి ఈ శాస్త్రులు పరిచయులు వాళ్ళని కూడా వీళ్ళ దృష్టిలో విలువ ఉండేది కాదు. కనుక సుంకరులు పాపులు ఆ రోజుల్లో ప్రభు యొక్క బోధ వినడానికి, ఆయన మాటలు వినడానికి ఏం చేసేవారంటే చాలా ఎక్కువగా వస్తూ ఉండేవారు. విస్తారమైన ప్రజలు ఈ సుంకరులు పాపులు వచ్చేస్తూ ఉండేవారు. యేసు ప్రభు వారు చెప్పే మాటలు ఆ రోజుల్లో, ప్రభు కాలంలో ఎవరు చెప్పేవారు? శాస్త్రులు చెప్పేవారు, పరిసయ్యులు చెప్పేవారు. ఈ శాస్త్రులు బోధల కంటే, పరిసయ్యుల బోధల కంటే యేసు ప్రభు బోధలు వినడానికి ఎవరు వచ్చేవారంటే, శాస్త్రులు చెప్పే బోధల కంటే, పరిసయ్యులు చెప్పే బోధల కంటే యేసు ప్రభు వారు చెప్పే బోధలు చాలా మధురంగా ఉండేవి. ఎంతో మంచి సంగతుల్ని ప్రభువారు, మర్మమైన గూఢమైన సంగతులన్నీ ప్రభు బోధిస్తూ ఉండేవారు. అందువల్ల ఏం జరిగేదంటే, ప్రజలు, సామాన్య ప్రజలు, పాపులైన ప్రజలు, సుంకరులైన వాళ్ళు ఎక్కువగా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినేవారు. యేసు ప్రభు వారు వారితో వాక్యం చెప్పడమే కాదట, వారితో కలిసి భోజనము కూడా ఆయన చేసేవాడు. యేసు ప్రభు ఎవరంటే యూదుడు. కనుక యూదులు చాలా వాళ్ళు నిష్ఠగా ఉంటారు. మన వైపు తడి మడి అంటారు కదా, ఆ రకంగా వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారన్నమాట. బయటికైనా సంతలోకి వెళితే శుద్ధ జలం జల్లుకుంటారు, కాళ్ళు కడుక్కోవడము, శుభ్రం చేసుకోవడం చాలా ఎక్కువగా వాళ్ళకి ఈ ఆచారాలు ఎక్కువ, శాస్త్రులకి పరిసయ్యులకి. అయితే యేసు ప్రభువారు యోధా గోత్రంలో పుట్టారు కదా ప్రభువారు, యోధా మతస్థుడైన కనుక యేసు ప్రభువారికి కూడా అవన్నీ ఉంటాయి. కనుక ఈయన యూదుడై ఉండి, అంటే ఒక ఉన్నతమైన వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి, సామాన్యమైన ప్రజలు, పాపులు, అలాగే సుంకరులు, ఇటువంటి వారితో కలిసి ఏం చేస్తున్నాడు? భోజనము కూడా చేస్తాడని చెప్పి
వాళ్ళు చాలా యేసు ప్రభు మీద సణుగుకున్నారంట. చదవండి 2వ వచనము. ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగు. మన జాతికి, మన యూదులకి, మన మతానికి ఈయన మచ్చ తెస్తున్నాడు. వాళ్ళతో కలిసిపోతున్నాడు. ఎవరితోనూ? సుంకరులతోనూ పాపులతో కలిసిపోతున్నాడని చెప్పి ప్రియులరా వాళ్ళు చాలా చాలా సణుక్కుంటూ ఉండేవారు. అయితే అటువంటి సమయంలో ప్రభువు ఆయన ఒక 3 ఉపమానాలు చెప్పారు. శాస్త్రులు, ఈ పరిసయ్యులు ప్రభువును చూచి సణుక్కుంటుంటే, గొణుక్కుంటుంటే ప్రభువారు చెప్పిన 3 ఉపమానాలు ఇక్కడ మనం చూస్తాం. 3వ వచనం కానించి 7వ వచనం వరకు ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పారు. 8వ వచనం కానించి 10వ వచనం వరకు ఒక ఉపమానం చెప్పారు. 11వ వచనం దగ్గర నుంచి 32వ వచనం వరకు ఒక ఉపమానాన్ని చెప్పారు. మొదటి ఉపమానం ఏంటంటే, ఒక మనుష్యుడికి 100 గొర్రెలు, 100 అంటే 100 గొర్రెలు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్ని ఆ వ్యక్తి ఏం చేశాడంటే అరణ్యానికి తీసుకెళ్ళాడు. అరణ్యంలో మేపుతుంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయిందంట. చదవండి ఆ మాట. 4వ వచనం. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి దాన్ని వెదక వెళ్ళడా? చాలు. చూసారండి, 99 గొర్రెలు విడిచిపెట్టేసి తప్పిపోయిన గొర్రె కొరకు ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వెదకటానికి వెళతాడు. ఎందుకు ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఎతుకుతాడండి? వదిలేయచ్చు కదా, 99 గొర్రెలు ఉన్నాయి కదా. పిల్లరా, గొర్రెల కాపర్లకి ప్రతి గొర్రె ఇంపార్టెంటే. ప్రతి గొర్రె కూడా వాళ్ళకి కావాలి. 100 గొర్రెలు లెక్క పెట్టండి. ఏమండి, 100 గొర్రెలు లెక్క పెట్టారనుకో ఎలా మొదలెడతారు? 1 వింటున్నారా? 1 2 3 అంతేనా? అంటే 100 గొర్రెలు లెక్క పెట్టాలంటే ముందు ఏ గొర్రె కావాలి? 1 లేకుండా 2వది రాదు, 2 లేకుండా 3వది రాదు. కనుక ప్రతి గొర్రె ఇంపార్టెంటే. అందుకని ప్రియులరా, ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతకడానికి వెళ్ళాడంట. ఎప్పటిదాకా వెతకడంట? దొరుకు వరకు వెతకడా అన్నాడు. అంటే అది దొరికే దాకా కూడా ఆ కాపరి ఏం చేస్తాడండి? ఆ గొర్రె కొరకు వెతుకుతాడు. అది ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ అది పడిపోయింది, ఒకవేళ ఏదైనా గోతులో పడిపోయిందా, ఏదైనా దుష్టమృగము తినేసిందా, లేకపోతే దొంగోడు ఎవడైనా పట్టుకుపోయాడా, అసలు ఈ గొర్రె ఏమైపోయిందని చెప్పి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే అది దొరికే వరకు ఆ అరణ్యములో ఏం చేస్తాడండి? వెతుకుతాడు. ప్రభువు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే ఆ క్రింద చెప్తాడు. ఏమంటాడు ఆయన? చూడండి ఏమన్నాడు ఆయన? 6వ వచనము. అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్యాన్ పెట్టమ్మా. తప్పిపోయిన నా గొర్రె దొరికిందని ఆ గొర్రెనట్టండి భుజాల మీద ఎక్కించుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తాడంట, ఇదిగో మీరు తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మీరు సంతోషించండి, ఆనందించండి, నాతో పాటు మీరు కూడా సంతోషించండి అని చెప్పును కదా అని చెప్తూ ప్రభువు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే ఆ క్రింద వచనం చెప్తాడు. ఏమంటాడు? అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి.
కొంచెం బిగ్గరగా చెప్పాలి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందు పాపి ఎవరు? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఏం కలుగుతుంది అంటే చెప్పండి, సంతోషం. సంతోషం. ప్రియులరా, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకోసం వచ్చాడంటే నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. రక్షణలో మొట్టమొదటిది ఏంటంటే మారు మనసు. మనం మారు మనసు పొందినప్పుడు ఎవరికి సంతోషం అంటే చెప్పండి, ఎక్కడ సంతోషం? పరలోకంలో సంతోషం. ఎక్కడ సంతోషం చెప్పండి? ఇంట్లో అమ్మా నాన్నలు కాదు, సంఘంలో మనం కాదు. ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి పరిశుద్ధత వైపు దేవుని వైపు తిరిగినప్పుడు, ఒక వ్యక్తి యేసు ప్రభువుని ప్రియులుగా రక్షకునిగా అంగీకరించినప్పుడు పరలోకములోనూ ఎక్కువ సంతోషం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఈ యొక్క ఉదయం ప్రియులుగా మీరు ప్రభువుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలండి? ఎవరైనా మీరు ప్రభువుని సంతోష పెట్టాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు మారు మనసు పొందడమే. అంటే మీ మనస్సును మార్చుకోవడమే. మీరు ఎప్పుడైతే మీ మనసు మార్చుకుంటారో మిమ్మును బట్టి, ఎవరిని బట్టి చెప్పండి? మీరు మనసు మార్చుకున్నారు కదా, మీరు మారు మనసు పొందారు కనుక మిమ్మును బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ప్రియుల వ్యక్తి మారు మనసు పొందడం ద్వారా పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత రెండవ ఉపమానం చెప్పారు, 8వ వచనం కాంచి, ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉంటే, ఎన్ని వెండి నాణాలు? 10 వెండి నాణాలు ఉంటే ఆ 10లో నట్టండి ఒకవేళ ఒకటి పోగొట్టుకుంటే ఏం చేస్తుందంట? ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు, ఎప్పటిదాకా చెప్పండి? అది దొరికే వరకు, ఆ నాణ్యము దొరికే వరకు కూడా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఇంటిని చక్కగా జాగ్రత్తగా వెతుకుతుందంట. ఆ మంచం కింద, కొంచెం కింద, ఏమండి పెట్ల కింద, ఎక్కడెక్కడ ఒకవేళ పడిపోయిందో అది దొరికే వరకు శుభ్రంగా చీపురు పట్టుకుని ఊడ్చి ఆ నాణ్యం దొరికేదాకా ఆ స్త్రీ వెతుకుతుందట. అది దొరికిందనుకో ఏం చేద్దాం చెప్పండి? బయటకు వచ్చి అందరికీ చూపిస్తుంది, ఇదిగో పోయిన నా నాణ్యము దొరికింది. ప్రియులారా, యేసు ప్రభువు వారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు? అక్రింద చెప్తాడు. ఎన్నో వచనం అంటే 10వ వచనము, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట చాలు. పైన ఏమన్నాడు ఇందాక? గొర్రె గురించి పరలోకములో సంతోషం అన్నాడు. ఇక్కడేమన్నాడు? దేవుని దూతల ఎదుట సంతోషం. పరలోకంలో సంతోషము. రెండోది దేవుని దూతల ఎదుట. పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు, దేవుని దూతలు కూడా పరలోకంలో ఉంటాయి. కనుక ఆ పరలోకంలో ఉన్న దేవుడు, దేవుని దూతలు కూడా సంతోషిస్తారు. ఎవరిని బట్టి అంటే ఈ లోకంలో ఒక పాపి మారు మనసు పొందడం. అంటే ఒక పాపి మారు మనసు పొందడం అంటే పోయిన నాణ్యం దొరికినట్టు. ఒక పాపి మారు మనసు పొందడం అంటే తప్పిపోయిన గొర్రె ఒకడు దొరికినట్టు. అంటే మనము ఎవరమంటే మనము దేవుని పిల్లలు. మనం ఎవరని చెప్పండి? మనము దేవుని పిల్లలం. 100వ కీర్తనలో ఏమంటాడంటే, చదవండి 100వ కీర్తనలో, 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనము, ఎవరో యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అది మనల్ని సృష్టించిన దేవుడు ఆయనే. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుతామో మనం ఏమయ్యామంటే దేవుని మందలోకి వచ్చామన్నమాట, సంఘంలోకి వచ్చామన్నమాట.
దేవుని బిడ్డగా మరలా చేర్చబడ్డామాట. కనుక అప్పుడు ఏం జరిగిద్దంటే ప్రియులరా, దేవునికి ఎక్కువైన సంతోషం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటుందో, రక్షించబడతారో, మారు మనసు పొందుతారో, అలా మారు మనసు పొందినప్పుడు ఏమవుతుందంటే దేవునికి ప్రియులరా ఎక్కువైన సంతోషాన్ని మనం కలిగించేవారంగా, ఇచ్చేవారంగా ఉంటామని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. క్రింద వచనం తర్వాత వచనంలో మనం చూస్తే 11వ వచనం కానించి 32వ వచనం దాకా ఇక్కడ మరి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. 2 కుమారుల్లో పెద్దవాడు ఏం చేశాడంటే తండ్రితో ఉన్నాడు, చిన్నవాడు మాత్రం తండ్రి ఆస్తి అన్నాడు, నా ఆస్తిలో వచ్చు భాగం నాకు ఇచ్చేసి అని అడిగినప్పుడు తండ్రి ఆస్తిని పంచిపెట్టి చిన్నవాడికి ఇచ్చే భాగం చిన్నవాడికి ఇచ్చేసాడు. ఆ చిన్నవాడు కొంతకాలం తండ్రితో ఉన్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు పట్టుకుని, ఆస్తి పట్టుకుని, బంగారం పట్టుకుని, ఏమి ఇచ్చాడు అవన్నీ పట్టుకుని దూరదేశానికి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఆ కొంతకాలానికి ఏమైందంటే ఆ డబ్బుతో దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. తాగడం, వ్యభిచారం చేయడం, ఇలాగ డబ్బుతో విచ్చలవిడిగా తాను చేయకూడని పనులన్నీ చేసి డబ్బంతా అవగొట్టుకున్నాడు. ఆ తర్వాత తినడానికి ఆహారం లేక పందులు మేపడానికి ప్రియులరా ఒక చిన్న ఉద్యోగాన్ని కుదిరాడు. ఆ పందులు మేపే ఆ స్థలంలో కూడా అతని కడుపు నిండలేదు. పందులు మేపితే కడుపు నిండా అన్నం దొరకదా, కానీ అతనికి ఆ అన్నం కూడా దొరకలేదు. అటువంటి సమయంలో అతనికి బుద్ధి వచ్చిందంట, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలోళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, మా తండ్రి గారి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నానని అతను అనుకున్నాడంట. నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఏం చేశాను? నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత యోగ్యత లేదు, నన్ను ఒక కూలివాడిగా పెట్టుకో, నీ కొడుకుగా కాదు, ఎందుకంటే నాకేమి లేదు, తినడానికి ఆహారం కూడా లేదు, నీ దగ్గర ఒక కూలివాడిగా ఉంటే నా కడుపుని నిండుతుంది. అక్కడ ఆ దేశంలో నాకు తినడానికి ఆహారం లేక, ఆ యొక్క పందులు మేపలేక తండ్రి నేను నీ దగ్గరికి వచ్చాను, నేను నీ కుమారుడిగా అనిపించుకోవడం నాకు అర్హత లేదు, కేవలము నన్ను ఒక కూలివానిగా పెట్టుకో అని ప్రియులరా ఆ కుమారుడు తిరిగి వచ్చి ఆ తండ్రితో అన్నప్పుడు తండ్రి ఆ మాటలేమీ పట్టించుకోలేదు. తండ్రి ఆ కొడుకుని చూసి వెంటనే ప్రియులరా అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏం చేస్తారంటే ప్రియులరా అక్కడున్న పని వాళ్ళని పిలిచి, ఇదిగో నా కుమారుడికి చెప్పులు లేవు, కొత్త చెప్పులు తీసుకురండి, ఉంగరం పోయింది ఉంగరం పెట్టండి, బట్టలు లేవు మంచి బట్టలు వేయండి, ఇదిగో క్రొవ్విన దూడలు క్రొవ్వినవి వధించి మనము విందు చేద్దాం, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఏమన్నాడండి? చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, మనం సంతోషపడదాం, మనం ఆనందపడదాం అని చెప్పి ప్రియులరా అక్కడ గొప్ప విందు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చెప్తా ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన ప్రభు దగ్గరకు వచ్చామంటే, మన మనస్సు మార్చుకున్నామంటే, మనము ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించామంటే మనం ఏమయ్యాం తెలుసా? ఈ చిన్న కొడుకు ఎలాగైతే చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతికాడో మనం అలా బ్రతుకుతాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తప్పిపోయిన వాళ్ళం మరలా మనకి దేవునికి ఏమైనట్లు, మరలా దొరికినట్లు. తండ్రి ఏ విధంగా అయితే ఆ కుమారుని చేర్చుకున్నాడో ఒక తండ్రి కూడా మనల్ని అలాగే చేర్చుకుంటారండి. ఆయన మనల్ని త్రోసివేసేయడండి. ఆయనకు కావలసింది ఏంటంటే మనం ఆయన దగ్గరికి రావడమే, మనము ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడమే ఆయనకు కావాలి. అందుకనే యేసు ప్రభువారు ఈ 3 ఉపమానాలని చెప్పారు. కానీ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళకి అర్థం కాక యేసు ప్రభు శాస్త్రులతో పరిసయ్యులతో వాళ్ళు భోజనం చేస్తుంటే సణుక్కుంటున్నారు. యేసు ప్రభు ఏమన్నారండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు
వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకములు నశించిపోతున్న నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు యేసు ప్రభు వచ్చారు. కానీ ఆనాటి శాస్త్రులు పరిశీలు ఏమనుకున్నారంటే మాకే శాస్త్రం తెలుసు, మేమే పరిశుద్ధులు, మేమే నీతిమంతులు, వీళ్ళందరూ నరకపాత్రులు అనుకున్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, మీరు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ప్రియమైన బిడ్డలే, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సొత్తుగా ఉండాలని కోరుకున్నాడు. అందుకంటాడు కదా ప్రియులరా, ఆయన అంటాడు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 ఉపమానాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ రోజున మొట్టమొదటిగా నేను మీకు ఏ ఉపమానం చెప్పాను? గొర్రెలు కదా, 100 గొర్రెలు. 100 గొర్రెల్లో ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏమన్నాడు చెప్పండి? 99 మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయంలో ఏం కలిగిద్దంట? పరలోకంలో సంతోషం. ఎక్కడ సంతోషం చెప్పండి? పరలోకంలో. కొంతమంది బాప్తీసాలు పొందుతారు కానీ ఏమండి మారు మనసు ఉండదండి. మనం బాప్తీసం పొందిన తర్వాత నువ్వు వెనకట్లాగా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే వాళ్ళు మరి రక్షించబడిన వారు ఎలాగవుతారు? అవును కదా. కనుక పాత జీవితాన్ని పాతర వేయడమే బాప్తీసం. బాప్తీసం అంటే అర్థం ఏంటండి? మనం ఇప్పుడు బాప్తీసం తీసుకుంటామనుకో, దాని అర్థం ఏంటి? బాప్తీసం అంటే ప్రియుల మన పాత జీవితాన్ని సమాధి చేయుట, పాత జీవితాన్ని సమాధి చేసేయాలి. పాతది ఏది మన దగ్గర ఉండకూడదు. ఒకప్పుడు నువ్వు దేవుని ఎరగనప్పుడు చెడు ఆలోచనలు నీలో ఉండొచ్చు, చెడు జీవితం నీలో ఉండొచ్చు. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఏం చేయాలి చెప్పండి? అవన్నీ వదిలేసేగా ప్రభు దగ్గర రావాలి. అంతేనండి, వదిలేయాలి. నీ పాత జీవితం అంతా వదిలేయాలి. నీ పాత స్వభావం, పనికి మాలిన స్వభావం, అది పాపిష్టి జీవితం, లోకాన్ని, లోకాశల్ని ప్రేమించే ఆ స్వభావం అంతా ఎక్కడుందంటే మారు మనసు లేని జీవితంలో ఉంది. మనం మారు మనసు పొందామంటే అర్థం ఏంటంటే అది వదిలేసామని అర్థం, అది పాతి పెట్టామని అర్థం, దాన్ని సంపూర్ణంగా మనలోంచి తీసేసుకున్నామని అర్థం. అంతే తప్ప ఏదో కాళ్ళకి వెళ్ళి బాప్తీసం పొంది మరలా యథావిధిగా సినిమాలు, యథావిధిగా లోకం, పాపంలో ఉంటే అది మారు మనసు పొందినట్టు కానే కాదు. దాన్ని బట్టి దేవుడికి కూడా అవమానం వస్తుంది. మనం బాప్తీసం పొందామంటే ఎలా ఉండాలని మనం చెప్పండి? చాలా పరిశుద్ధంగా మనం జీవించాలి. మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చెప్తాడు. అక్కడ ఎన్ని దుర్గుణాలని 13 చదవండి. మార్కు సువార్త 7:21 లోపల నుండి మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, నరహత్య, వ్యభిచారము, కోపము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అది అంటే ఇవన్నీ మరి ఏం చేయాలి? మనము మన హృదయంలో నుండి తీసేసుకోవాలి. ఏం చెప్పాడు చూసారా? హృదయంలో ఏమున్నాయంట? దురాలోచనలు. దురాలోచనలు అంటే ఏంటి చెప్పండి? ఇలా చూడండి నా వైపు. దురాలోచనలు అంటే ఏంటి? మనది కాని దానిని మనం ఆశిస్తే అది ఏ ఆలోచన? ఏమో చెప్పండి. కత్తిపేట కనిపించింది, మనది కాదు. పక్కన పొలాలు కనిపించే మన కాదు. బంగారం కనిపించింది, మనది కాదు. కొంతమంది ఇతరుల భార్యల్ని
ఆశిస్తారు, ఇతరులు పురుషుల్ని ఆశిస్తారు. నీ భర్త కాకుండా వేరొక పురుషుల్ని ఆశించావనుకో, నీ భర్త కాడు. ఆశించొచ్చా? ఆశించొచ్చు. దురాలోచన అండి, అదే కదా. నీది కానిది ఏది నువ్వు ఆశించకూడదు. నువ్వు పెళ్ళయింది, నీ భర్తతో కాపురం చేసుకో. నీకు పెళ్ళయింది, నీ భార్యతోనూ కాపురం చేసుకో. నీ భార్యతో నీ భర్తతోనే ఉండాలి. దురాలోచనలు ప్రియులరా, మరి ఇలాగ ఇంకా చాలా విషయాలు. ఒక్కొక్కళ్ళు బుర్ర నిండా చెడ్డ ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. ఈ బుర్ర నిండా ఆలోచనలు ఎన్నింటిలో ఉన్నాయో అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఆలోచనలు. దేవుడు అన్నాడు, దురాలోచన మంచిది కాదు. దురాలోచనలు ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళని ఎందుకు పెట్టాడు ఆయన? ఏమ్మా, పెళ్ళి ఎందుకు పెట్టాడు? అక్రమము జరుగుచున్నందున పెళ్లి పెట్టాడు. అక్రమం అంటే ఏంటి? క్రమం కాదు. పురుషుడు పెళ్లి చేసుకోవాలి, స్త్రీ పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? అక్రమం జరగకుండా. నువ్వు నీ భార్యతో నీ భర్తతో నువ్వు క్రమంగా బ్రతుకు. నీ భార్యతో నువ్వు జీవించు, నీ భర్తతో జీవించు, అంతే తప్ప ఇతరమైన పురుషుల్ని ఇతరమైన స్త్రీలను మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. బైబిల్ చెప్తుంది ఏమనంటే అది దేవుని దృష్టిలో పాపం. దురాలోచనలు అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. జారత్వం. వివాహం కాకుండానే కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు వివాహం కాకుండానే లైంగిక సంబంధాలు, ప్రేమ దోమ గేమని చెప్పి వివాహ సంబంధాలు, లైంగిక సంబంధాలు, దాని జారత్వము, జారులు. బైబిల్ ఏం చెప్తుందంటే వ్యభిచారులకి జారులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియులరా, బైబిల్లో రెండు భయంకరమైన పాపాల గురించి బైబిల్ చెప్తుంది. ఒకటే విగ్రహారాధన. చాలా భయంకరమైన పాపం బైబిల్లో. రెండోది వ్యభిచారము, జారత్వం. పెళ్ళి అవ్వకుండా పాపం చేయకూడదు, పెళ్ళైన పాపం చేయకూడదు. నువ్వు నీ భార్యతో నీ భర్తతోనే జీవించాలి. శారీరకమైన సంబంధం నీ భర్తతోనే ఉండాలి, శారీరకమైన సంబంధం నీ భార్యతోనే ఉండాలి. మీకు అర్థమైందా? పెళ్ళి అవ్వకుండా కూడా కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు ఏం చేస్తున్నారంటే చాలా ఈజీగా తీసుకున్నారు ఈ రోజున. ఏముంది, చాలా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే అస్సలు వ్యభిచారం అనేది ప్రియులరా దేవుడు అసహించుకునే పాపం. కొరింథీ పత్రికలో చెప్తాడు, చదవండి ఒకసారి. కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము. ఏం చదువుతున్నావు నువ్వు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, దేని దూరంగా పారిపోమన్నాడు? విగ్రహారాధనకు దూరంగా పారిపోమన్నాడు. దేని దూరంగా పారిపోవాలి? విగ్రహారాధనకి. తర్వాత జారత్వాన్ని కూడా దూరంగా పారిపోమన్నాడు. దశలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధులగుటయే,
అనగా దేనికి? జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడండి బాబు. కానీ ఈనాడు మరి ఎంతోమంది యవ్వన బిడ్డలు, అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా ఎంత దరిద్రం అంటే నిజంగా అంత దరిద్రం అంట. ఏం చేస్తున్నారండి? వెచ్చలివిడిగా అసలు ఏమాత్రం కూడా సొంకు భయము లేదు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఇంకా విపరీతం. లోతు దినాలు అలాగే జరిగింది. అప్పుడే దేవుడు ఆ దుర్మార్గాన్ని చూడలేక ఆ యొక్క లోకాన్ని ఏం చేశాడు చెప్పండి? జలప్రళయాన్ని పంపించి ఆ లోకాన్ని నాశనము చేసేసాడు ఆయన. నోవహు దినాల్లో, లోతు దినాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మారు మనసు ఏముండాలి చెప్పండి? మారు మనసు అంటే ప్రతి చెడుతనాన్ని అసహించుకోవాలండి. మారు మనసు అంటే అది. నువ్వు పరిశుద్ధతలోకి రావాలి, చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. చెడుతనానికి నీ దగ్గర చోటు ఉండకూడదు. చెడుతనం అంటే ఇందా చదివాం కదా, పరిశుద్ధులగుటయే అన్నాడు. ఏమవ్వాలి మనము? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటాడు కదా. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనలను పిలవలేదు. నువ్వు మందిరానికి వస్తున్నావంటే, యేసు ప్రభుని నమ్ముకున్నావంటే నువ్వు ఎలాగుండాలి? నువ్వు లోకంలో చాలా పవిత్రంగా ఉండాలి. ఎలా కొలలాడుతూ ఎక్సెక్కలాడుతూ జీవిస్తున్నావు అనుకో, ఎందుకు మందిరం రావడం? మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నువ్వు మందిరానికి వచ్చి తాగేసి, మందిరానికి వచ్చి సిగరెట్లు కాల్చేసి, మందిరానికి వచ్చేసి వ్యభిచారం చేస్తూ లోకంలో నువ్వు జీవిస్తుంటే ఎందుకు మందిరానికి రావడం? మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నువ్వు నీ యొక్క నడవడిక, నీ కళ్ళు, నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన ప్రతిదీ నువ్వు మార్చుకోవాలి. అదే మారు మనసు. మనం పరిశుద్ధత లేకుండా, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి ఏం చేయలేరు? చూడలేరు. చదవండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును. చూసారా, అందరితోనంట ఏముండాలి? మనకే సమాధానం ఉండాలట. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడు నేనే మీరేంటి, అసలు ఎవడో ఈ లోకంలో అసలు ఎవడు కూడా చూడంతే. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా అసలు వెళ్ళడం కదా, చూడడం కూడా అసలు అలా చూస్తాను కూడా కనపడ్డాను నేను. మాకు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. అందుకని అంటాడు కదా మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము. హృదయ శుద్ధి అంటే ఇందా చదువుకున్నటువంటి ఆ దుర్గుణాలన్నీ 5:8 మత్తయి సువార్త. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చూసారా, ఇందా హృదయములో నుండి బయలు వెళ్ళేవి ఇందా చదువుకున్నాం కదా మనం. అవన్నీ నువ్వు కడుక్కుంటేనే నీకు హృదయ శుద్ధి. స్నానం చేస్తే ఏం చేస్తాం మనం చెప్పండి? ఒక్కొక్కరు ముఖం కడుగుతారు. ఎక్కడికి వెళ్ళాలనుకుని ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు కడుగుతారు ముఖం? అమ్మా అంటే మీ ముఖం ఎందుకు కడుగు, అదే కనపడద్దు ఎదరోడికి. నీకు అర్థమైందా? ఎదరోడికి అదే కనపడుతుంది. కానీ నువ్వు పక్కకి వెళ్ళగానే
నీ శరీరంలోంచి గొబ్బు కొంపడికి మాత్రం బాగా వస్తుంది. నేను చూత్తగే తెల్లగానే ఉంటావు, కానీ నీ తెల్ల శరీరమైన నల్ల శరీరమైన శరీరం గొబ్బు కొంపే, నీసు కొంపే, ఎద కొంపే. ఆ వాసన నువ్వు అంత దూరం ఉన్నా కానీ కొడుతూ ఉంటుంది. అలా కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోకంగా కడుక్కోవడం, పైనుంచి కింద దాకా శుభ్రంగా నువ్వేం చేయాలి? సబ్బు పెట్టుకుని స్నానము చెయ్యాలి. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ముఖం కడుక్కున్నట్టుగా మనుషులకి కనబడడానికి ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళు నిలువెల్ల కడగబడటం లేదు. పరిశుద్ధత నీ నిలువెల్ల రావాలి. నువ్వు నీ యొక్క హృదయంలో ఏ దుర్గుణం ఉండడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు పరిశుద్ధతలోకి రాగలుగుతావు, అప్పుడే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, అప్పుడే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. మనం ప్రయాసపడి ఎంత కష్టపడి మందిరానికి వస్తున్నాం, పాటలు పాడి ప్రార్థన చేస్తాం. ఎందుకు? పరలోకం వెళ్ళాలనే, దేవుని దగ్గరికి వెళ్ళాలనే మనకందరూ ఆశ. మరి పరలోకం వెళ్ళాలంటే నీ హృదయము మారాలన్నమాట. హృదయంలో ఉన్న ఆ చెడుతనం అంతా తీసేసుకోవాలి. మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసు తగిన ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, ఏమంటే దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము. ఆశలన్నీ ఏం చేయాలి? మనము నిగ్రహించుకోవాలి. మనకి ఇలా చూడండి, స్వాభావికంగా మనలోనూ కొన్ని ఆశలు ఉన్నాయి, మనలో ప్రతి ఒక్కరిలో ఉంటాయి. దాన్నే శరీరాశ అంటాడు. కాబట్టి ఆశలు లేకుండా ఎవరు లేరు, ఉన్నాయి. కానీ ఏం చేయాలి? వాటిని నువ్వు నిగ్రహించుకోవాలి. శరీరాశని శరీరేచ్ఛలను నువ్వు నిగ్రహించుకోవాలి. 9 ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. ఈ 9 ఫలాలు నువ్వేం చేయాలంటే ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసుకు తగిన క్రియలన్నీ నీలో కనబడాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడివి, వారసురాలివిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ 3 ఉపమానాలని చెప్పారు. ఎందుకొరకంటే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏం కలిగిద్ది చెప్పండి? సంతోషం. పరలోకంలో దేవుని దూతలు ఎదుటి సంతోషం. ఎందుకంత సంతోషం అంటే ఈ పాపి రక్షణ పొందాలని ప్రభు విడిచిపెట్టకుండా బాగా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు కదా, వెక్కకుండా సిలువుకి ఎక్కాడు కదా, కార్చకుండా రక్తమంతా కార్చేశాడు కదా, ఘోరమైన మరణం పొందాడు కదా. అందుకేనంట పరలోకంలో యేసు ప్రభు వారిని చూచి, ఇదిగో నువ్వు కార్చిన రక్తం ఈ రోజున ఒక పాపి రక్షించబడడానికి కారణమైంది అని పరలోకంలోనూ ఆ దేవదూతలు ఎదుట అందరూ సంతోషిస్తారని బైబిల్ చెప్తుంది. కనుక మనము ప్రియులరా మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తూ మారు మనసు కలిగిన వారంగా జీవిస్తే దేవుణ్ణి సంతోషపెడతాం. మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది, మనకేమో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైతే మనము ఆయన పెట్టిగా మారిపోతామో బైబిల్ ఏం చెప్తుందండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తారు కదా, తన్ను ఎందరు అంగీకరించారో 12వ వచనంలో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డ అవుతామో ఏమండి గొప్ప ఆశీర్వాదం మన సొంతమవుతుందండి, గొప్ప దీవులను మనకి ఇస్తాడని దేవుడు. కనుక మనము ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు తగిన క్రియలు నువ్వు చెయ్యాలి. మారు మనసు తగ్గినట్లుగా నువ్వు బ్రతకాలి. ప్రభుకి నమ్మకస్తురాలిగా, యథార్థవంతురాలిగా, దేవుని మార్గంలో ఆయన చిత్తములో నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు, దీవిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని ఆయన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.